శుద్ధుడైన యేసు క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన మన విమోచకుడైన యేసయ్య నామంలో ప్రభుదిన శుభవందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృప మిమ్మలను సమృద్ధిగా నడిపించునుగాక. దేవుని యొక్క ఆరాధన కొరకై సకాలానికి వచ్చిన మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నా. దేవుని పరిశుద్ధ లేఖనంలో నుండి కీర్తనల గ్రంథంలో నుండి 2 మాటలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 2 మాటలు మనం చదువుకుందాం. రండి, కీర్తనల గ్రంథం 30వ కీర్తన, కీర్తన పుస్తకం 30వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం అండి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. 8-9 వచనాలు. యెహోవా, నీకే మొరపెడితిని, నా ప్రభువును బ్రతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభమో? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. మరొక మాట కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం అండి 38వ అధ్యాయము. మనకందరికీ పరిచయమైన భాగమే. 18వ వచనం నుండి 19వ వచనం వరకు 2 వచనాలు చదువుకుందాం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించుము. చాలు. చదవబడిన ఈ 2 మాటలు దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ 2 భాగాల్లో ఒక ప్రశ్న ఉంది, 2 తలంపులు ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటంటే 30వ కీర్తన 9వ వచనంలో మన్ను నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా. చాలా చక్కని మాట ఇది. దానికి ముందుగా అంటాడు, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము, ఏమి లాభము అంటాడు. ప్రియులారా, దావీదు ఇక్కడ తాను మరణపాయములోనికి వెళుతూ ఆ మరణపాయములో తాను పడి మరణించినందువలన దేవా నీకు ప్రయోజనమేమి అంటున్నాడు. నా ప్రాణము గోతిలోనికి దిగిన ఎడల ఏం లాభమో? మన్ను నిన్ను స్తుతించునా అంటున్నాడు. మన్ను అంటే ఏమండి? గలతీ పత్రికలో ప్రసంగి గ్రంథంలో ఉంది 12వ అధ్యాయంలో, మన్నైనది వెనుకటి వలె మట్టిలో కలిసిపోవును అంటున్నాడు. మన్నైనది ఏంటి? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసెను. కాబట్టి ఇక్కడ మన్ను ఎవరండి? మనిషి. అయితే అతడు మరణిస్తే మరల ఏమవుతున్నాడు? మన్ను అయిపోతున్నాడు. అయితే మన్ను నిన్ను స్తుతించునా అంటే మృతులలోనికి వెళ్ళిన వారు, చనిపోయిన వారు, లేదా మట్టిలో కలిసిపోయిన వారు దేవుణ్ణి స్తుతిస్తారా అంటే స్తుతింపరు. ఇక్కడ వివరంగా చెప్తున్నాడు. హిజ్కియా ఏమంటున్నాడండి? పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. గమనించండి, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. 19వ వచనం మొదటి లైన్,
సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. మృతులు సజీవులు, మృతులు సజీవులు. మృతులు స్తుతింపరు కదండి. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సజీవులు స్తుతిస్తారు. మృతులెవరు? సజీవులెవరు? మృతులు స్తుతించరు. ఎందుకని? ఈ మాట మనం గమనిద్దాం. ఇందుకొరకు క్రొత్త నిబంధనలో నుంచి ఇద్దరు వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో నుంచి ఇద్దరు వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36 నుంచి 41 వచనం వరకు మనం చదివితే అక్కడ ఒక శిష్యురాలు కనబడుతుంది. ఆమె పేరేం పేరండి? తబిత అను శిష్యురాలు ఉండెను. ఏం పేరట? తబిత. తబిత అనే మాటకు శిష్యురాలు అని అర్థం. ఏమండి? ఈమె శిష్యురాలు. ఈమెకు తర్వాత మరొక పేరు కలిగింది. ఏమిటా పేరు? దోర్కా. ఏమండి? తబిత అనగా శిష్యురాలు. దోర్కా అంటే, దోర్కా అనే పదం ఏమండి మొట్టమొదట కొత్త నిబంధన రాసింది అరామిక్లో రాశారు. అరామిక్లో రాసినప్పుడు ఈ అరామిక్లో ఈ పదాన్ని ఏమన్నారంటే గజల్ అన్నారు. గజల్. గజల్ అంటే అర్థం ఏంటంటే ఏమండి? గజల్ అంటే జింక. జింక అని అర్థం. ఏమండి? దోర్కా అంటే అరామిక్లో అర్థం ఏంటి? జింక. అదే ఈ హీబ్రూలోకి వచ్చినప్పటికీ లేడీ అంటారు. ఏమండి? లేడీ. జింక అన్నా లేడీ అన్నా ఒకటే జాతి. దేవుని బిడ్డలారా, ఈమెకు 2 పేర్లు ఉన్నాయి. మొదటి పేరు ఏం పేరండి? తబిత. తబిత అంటే వినయురాలు, శిష్యురాలు అని అర్థం. ఈమె వినయంగా ఉండేది, శిష్యురాలుగా ఉండేది. దానికంటే పూర్వం దేవుని బిడ్డలారా ఈమె భక్తురాలు. గమనించండి, ఈమె భక్తురాలు. రెండో వ్యక్తిని గురించి కూడా చెప్తానన్నా. రెండో వ్యక్తి ఎవరంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమందు శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు ఉండెను. చాలు. ఎవరంటే ఆయన పేరు కొర్నేలి. ఏమండి? కొర్నేలి కూడా భక్తిపరుడే. ఏంటంట? కొర్నేలి కూడా భక్తిపరుడే. ఏమండి? తబిత అంటే శిష్యురాలు, దోర్కా అంటే లేడీ. ఈ తబిత శిష్యరికం చేసింది, దేవుని బిడ్డలతో కలిసి ఉంది, దేవుని యొక్క భక్తిలో ఉంది, దేవుని భక్తిలో ఉంది, దేవుని భక్తిలో జీవించింది, చాలా వినయం కలిగింది, చాలా భక్తిగా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా భక్తిగా ఉండి రెండో మాట ఏం చేస్తుందంటే ఆమె సత్క్రియలను చేయుచున్నది. ఏమండి? చదవండి అదే మాట దేవుని వాక్యంలో నుంచి. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36, 37 వచనాలు. 9వ అధ్యాయము 36. పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఏంటంట? బాగా గమనించాలి ఈ మాటలు, మీరు దయతో గమనించాలి. భక్తి ఉంటే చాలదు. అవునండి, ఈ తబిత భక్తురాలు ఎటువంటి భక్తురాలు అంటే లేడీ వంటి భక్తురాలు. ఆమెకి లేడీ అని అర్థం వచ్చే దోర్కా అని పేరు ఎందుకు పెట్టారంటే పరిచర్య బాగా చేస్తుంది, ఎంత వినయంగానో ఉంటుంది, దైవ బిడ్డలందరితో కలిసి ఉంటుంది. రెండవదిగా
ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకనే ఆమెకు దోర్కా అని పేరు పెట్టారు. లేదంటే గంతులు వేస్తూ ఏమండి భక్తిలో ఉండేదట. రెండో మాట ఏంటంటే ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను చేసేదట. ఏం చేసేదండి? సత్క్రియలు ధర్మ కార్యములు చేసేది. ఇప్పుడు రండి అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము కంటిన్యూషన్ చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై బహుధర్మము చేయుచు ప్రార్థన చేయవాడు. గమనించండి, ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు, ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఏమండి, అనేకులకు ధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఈ దోర్కా లేదా తబిత శిష్యురాలుగా ఉంది, లేడి వలె పరిచర్య చేసింది. ఇంకా అండి ఆమె సత్క్రియలు ధర్మ కార్యములో చేస్తూ ఉంది. ఏం ధర్మ కార్యాలు చేస్తుందంటే, మనము అధ్యాయాన్ని ముందుకు చదువుకుంటూ పోతే విధవరాళ్ళట ఆమె సజీవురాలుగా ఉన్నప్పుడు తమకు కుట్టి ఇచ్చిన వస్త్రాలను చూపించి ఈమె మమ్మల్ని ఎంతో ప్రేమించింది. గమనించండి, విధవరాళ్లకు బట్టలు కుట్టించింది ఆమె. ఏమండి, లేని వాళ్లకు సహాయపడింది ఆమె. ఏమండి, ఎంతో భక్తిపరురాలుగా కూడా కనబడుతుంది. కొర్నేలు కూడా తన కుటుంబంతో కలిసి, తన భార్యతో, తన పిల్లలతో కలిసి బీదవాళ్ళకు సహాయపడుతున్నాడు, ఎంతో ధర్మం చేస్తున్నాడు. దానికి మించి ప్రార్థన కూడా చేస్తున్నాడు. అతని ప్రార్థన ఎంత గొప్పదంటే, మనం ముందుకు వెళితే ప్రియులారా 10వ అధ్యాయంలో దేవుని దూత కొర్నేలు దగ్గరికి వచ్చిందట. దేవుని దూత కొర్నేలు దగ్గరికి వచ్చి కొర్నేలుతో చెప్తున్నారు దేవుని దూత ఏమని? నీ ధర్మ కార్యములను, నీ ప్రార్థనలను జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరిని. ఈయన ప్రార్థన దేవుడి దగ్గరికి కూడా వెళుతుంది. దేవుడి దగ్గర నుంచి దేవుని దూత వచ్చి చెప్తున్నారు. ఏమండి, గమనించండి. ఇప్పుడు తబిత దగ్గరికి వద్దాం. తబిత ప్రార్థన చేసేది, తబిత ధర్మకార్యాలు సత్క్రియలు చేసేది, తబిత విధేయత కలిగింది, శిష్యురాలు, లేడి వలె పరిచర్య చేసింది. అయితే ప్రియులారా, ఆమె కాయిలా పడి చనిపోయెను కదండి. ఆమె కాయిలా పడి చనిపోయెను అని చదువుతున్నాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చదివితే ఆమె ఇన్ని చేసినప్పటికీ ఆమె కాయిలా పడి ఏమైందంట? చనిపోయింది. ఏమిటి దీని అర్థం? ఏమండి, ఏమిటి దీని అర్థం? ఇక్కడ మృతులు కనిపిస్తున్నారు. మృతులు కనిపిస్తున్నారు. ఏమిటా మృతులు? వీళ్ళిద్దరూ ధర్మకార్యాలు చేశారు, సత్క్రియలో చేశారు, ఎన్నో మంచి క్రియలో చేశారు. అయితే భక్తుడైన యెషయా ఇలా అంటున్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే, మా నీతి క్రియలన్నీ ఎటువంటి వాట? మురికి పేలికలే. ఏమండి, మనుషుడు తన క్రియల వలన నీతిమంతుడో కాలేడు. ఏమండి, ధర్మకార్యాలు చేసినా, లేకపోతే విధేయత కలిగి ఉన్నా, లేకపోతే ప్రార్థన చేసినా, లేకపోతే భక్తిగా ఉన్నా ప్రయోజనమో లేదు. ప్రయోజనం రావాలి అంటే ఏం కావాలి చెప్పండి? ఏమండి, ఒకరోజు యేసయ్య అర్ధరాత్రి వేళ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక పెద్ద మేధావి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీ తర్వాత చదువుకోండి. ఏమండి, ఆయన పేరు ఏం పేరండి? నికోదేము. ఏమండి, ఆ నికోదేము వచ్చి అడుగుతున్నాడు. వాస్తవానికి నికోదేము ఎవరండి? ధర్మశాస్త్రోపదేశకుడు అని ఉంది. ఏమండి, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించువాడు. అటువంటి వాడైన ఆయన వచ్చి పరలోకం చేరడానికి
మార్గం ఏది, ఏంటి ఆ పద్ధతి అని చెప్పి అడిగాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యమో చేరలేడు అన్నాడు. ఏమండి, అప్పుడు ఆయన అడిగాడు, ఒక మనుషుడు తాను ముసలితనమందు మరలా తల్లి కడుపులోకి పోయి మరలా పుట్టుకొస్తాడయ్యా అడిగాడు ఆయన. అక్కడ ఉందా మాట, మీ తర్వాత చూసుకోండి. ఏమండి, అడిగితే ప్రభువారు ఏమన్నారు, అలా కాదండి, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను ఏం చేయాలి చెప్పండి, తిరిగి జన్మించాలి, తిరిగి జన్మించాలి. దీన్నే పునర్జన్మ అన్నారు. ఏమండి, దీన్నే మారు మనసు అన్నారు. కొర్నేలి ధర్మకార్యాలు చేస్తున్నాడు, తబిత లేదా దోర్క సత్క్రియలు చేస్తుంది, భక్తి కలిగి ఉంది, కానీ ఏం లేదు చెప్పండి, మారు మనసు లేదు. మారు మనసు అంటే ఏంటయ్యా, మనస్సు మార్చుకోవటం. ఏం చెప్పండి, మనసు మార్చుకోవటం. మనసు మార్చుకోవటం అంటే మొట్టమొదట దేవుని వాక్యంలో ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయము, ఏమండి 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ వాక్యం మనకేం చెప్తుంది, ప్రతి మానవుడు కూడా పాపి. అర్థమైందండి. ప్రార్థన చేసిన, ఏమండి ధర్మకార్యాలు చేసిన, ఎన్ని సత్క్రియలు చేసిన, ఏమండి తాను మొట్టమొదట ఏమైనాడు చెప్పండి, పాపి అయి ఉన్నాడు. కాబట్టి తాను పాపినని గ్రహించాలి. మొట్టమొదటి మాట, తాను పాపినని గ్రహించి తన పాపమును ఏం చేయాలి చెప్పండి, ఒప్పుకోవాలి. ఏమండి, ఒప్పుకోవాలి. లేకపోతే ఏం జరిగిద్ది, రండి దేవుని వాక్యంలో రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము చాలండి కదండి. ఏ భేదం లేదు, అందరూ పాపులే. అయితే వారి పాపానికి వచ్చే ప్రతిఫలం ఏమండి, ఏం చెప్పండి, మరణము. మరణము. ఎందుకంటే జాతస్య మరణం ధ్రువం అని చెప్పబడిన మాటల ప్రకారం పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. ఈ చావులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శారీరక మరణము, 2 ఆత్మీయ మరణం. ప్రియులరా, శరీర మరణం ఎప్పుడో కానీ రాదు, కానీ మనిషి పుట్టుకతో ఆత్మీయ మరణాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటా మరణం అంటే వాక్యంలో ఉంది, రండి చూద్దాం. మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, చాలండి. ఏమండి, పాపముల చేత అపరాధముల చేత ఏమై ఉన్నారు, చచ్చిన వారై ఉండగా. పాపం వలన అపరాధం వలన మనిషి ఏమై ఉన్నాడు, చచ్చినవాడుగా ఉన్నాడు. ఏమండి, చచ్చినవాడుగా ఉన్నాడంటే అది శారీరక మరణమో కాదు. అది ఎలాగయ్యా అంటే, ఇప్పుడు రండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం విందాం. ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరే గాని. చాలండి. ఈ మాటకు అర్థం ఏంటి, జీవించుచున్నావన్న పేరే. ఏమండి, బ్రతికున్నావన్న పేరే, కానీ మృతుడివే అంటున్నాడు. దీన్నే ఏమంటారంటే పెద్దలకు ఒక్కోసారి ఒక్కో మాటలు అంటుంటారు, జీవశవాలు అని. అంటే జీవించిన శవాలు అంటే కదులుతున్నారు, తిరుగుతున్నారు, కానీ మానసికంగా చచ్చారు.
మానసికంగా చచ్చారు గనక తల్లి తేడా తెలియదు, పిల్ల తేడా తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. దేవుని బిడ్డలారా, ఎంతో భయంకరమైన ఘోరాలకు, ఘోర కార్యాలకు పాలు పొందుతున్నారు. ఏమండి, దీన్ని ఏమంటారు? మానసిక మరణము. దీన్నే ఆత్మీయ మరణము అంటారు. కాబట్టి ఇప్పుడు మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. మనం ఇందాక చదువుకున్నాం. మృతి అంటే మృతులు ఎవరు చెప్పండి? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు. అంటే ఎంతమంది పాపంలో ఉన్నారో, ఎంతమంది పాపినని గ్రహించకుండా ఉన్నారో, ఎంతమంది ఇంకా తను చేసే పాపము తప్పు అని గ్రహించకుండా పాపంలోనే బ్రతుకుతున్నారో వారు మానసికంగా చచ్చిన వారితో సమానం. ఏమండి, అందుకనే మృతులు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, ధర్మం చేస్తారు, సత్క్రియలో చేస్తారు. కానీ ఏం చేయరు చెప్పండి? దేవునికి స్తోత్రమో చెల్లించరు. అది వాళ్ళకి తెలియదు. కారణం ఏంటి అంటే వారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వారు కాదు. ఏమండి, తన పాపమునకు ప్రాయశ్చిత్తం రావాలి అంటే ఏం కావాలి? ఏం కావాలి? మొట్టమొదట తాను పాపినని గ్రహించాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. ఏమండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయండి. అంటే పాపములు ఒప్పుకొనాలి. ఏమండి, పాపములు ఒప్పుకొనాలి. సొలొమోను అంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి వర్ధిల్లాలంటే ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని ఏం చేయాలండి? విడిచిపెట్టేయాలి. ఏమండి, విడిచిపెట్టేయాలి. చేసేది తప్పు, తప్పు అని గ్రహించినప్పుడు ఏం చేయాలా? తప్పును సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా తప్పులో ఉండేవాళ్ళు ఎలా ఉన్నట్టు? మరణంలో ఉన్నట్టే. ఏమండి, కొంతమంది బాప్తీసం తీసుకుంటారు, కొంతమంది ప్రార్థనకు వస్తానే ఉంటారు, కానీ పాపమో చేస్తానే ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? రహస్యంగా పాపాలు చేస్తూ ఉంటారు. ఏమండి, ఎదుటి వాళ్ళకి తెలియదు అనుకుంటారు, కానీ తెలిసింది ఎవరికి చెప్పండి? దేవుడికి తెలుసు. అలాగైతే అట్టివారు మృతులా సజీవులా? మృతులే. ఎందుకంటే పాపమును గ్రహించాలి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి, చీదరించుకోవాలి, చీ అనుకోవాలి. ఏమండి, చీ అనుకోకుండా నీలో నుండి పాపం పోయిద్దా? పోదు. చీ అనుకోకుండా నీలో నుండి పాపం పోయిద్దా? పోదు. కాబట్టి ఈ క్రియ వాళ్ళు చేయలేదు. ఎవరు చేయలేదు? దోర్కా చేయలేదు, కొర్నేలే చేయలేదు. అందుకనే దోర్కా ఏమండి రోగి అయి ఆమె కాయిలా పడి చనిపోయిను అని రాశారు. ఇప్పుడు కొర్నేలికి కూడా దేవుడు ఏం చెప్పాడంటే ఒక కబురు చెప్పాడు. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుడి యొద్దకు చేరిని, కానీ నువ్వేం చేయాలో పేతుని పిలిపించుకొని చెప్పించుకో అన్నాడు. ఏం చేయాలా? ప్రార్థన చేస్తున్నావు, ఏం చేయాలా? ధర్మకార్యాలు చేస్తున్నావు. ఇన్ని చేస్తుంటే ఇంకా ఆయన ఎవరినో పిలిపించుకునేది ఎందుకయ్యా? లేదు పిలిపించుకో, ఆయన నీకు ఏం చెయ్యాలో చెప్తాడు. ఏం చెయ్యాలి? ఏమండి, ఏం చెయ్యాలి అంటే రోమాపత్రికలో ఉంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని పంపింది. విన్నరా? కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం కావడానికి తన కుమారుని పంపించాడు. అందుకనే
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు కదండి. నిజమే. కాబట్టి ఏం చేయాలి? యేసు ప్రభు అని నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వాసం ఉంచాలి. అంటే అర్థమేంటి? మొట్టమొదటిగా నీవు పాపివని గ్రహించాలి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ ప్రభువును ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఎందుకని మన పాపాలు క్షమించబడాలి అంటే ఏం కావాలి చెప్పండి? వాక్యంలో ఉంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 22వ వచనం అనుకుంటా. ఎలయనగా రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగు. ఏమండి? రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అందుకనే వేదాలు కూడా కొంతమంది చెప్తారు ఏమని? రక్తము కలుషహరణము అని. అంటే రక్తము కలుషాన్ని అనగా పాపాన్ని హరించి వేసేది అని. అది ఎటువంటి రక్తం కావాలి? ఏమండి? ఎటువంటి రక్తం కావాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదివితే, పితృపారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తన వలన మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచన. ఏం చేయాలి? రక్తం చిందించాలి. ఆ రక్తం ఏ రక్తమో? పాపము లేని పరిశుద్ధుడైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. గొర్రె పిల్ల అంటే ఏమండి? విధేయత. గొర్రె పిల్ల అంటే నిర్దోషత్వము. గొర్రె పిల్ల అంటే ఏమండి? పాపం ఎరుగని జీవితం. కాబట్టి ఆ గొర్రె పిల్ల అయిన క్రీస్తు పాపులైన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని క్షమించడానికి బొత్సు కత్తిరించు వాను ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన తల దించుకున్నాడట. ఒకవైపు పిలాతు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు అంటున్నాడు. కానీ ప్రధాన యాజకులు ఏం చెప్తున్నారండి? ఇతడు పాపి, సిలువ వేయండి అని చెప్తున్నాడు. పిలాతు అంటున్నాడు, ఏమయ్యా, నేను ఏ పాపం చేయలేదు, వీళ్ళు అన్యాయంగా నా మీద నింద మోపుతున్నాడు, ఒక్క మాట చెప్పు, వాళ్ళ సంగతి తేలుస్తా, నిన్ను విడిపిస్తాను అన్నాడు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారండి? ఏమీ చెప్పలా, మౌనంగా తలదించుకున్నాడు. ఎందుకోసం చెప్పండి? ఏమండి? ఎందుకోసం? ఆయన నోరు తెరిస్తే ఆయన శిక్ష రద్దు చేయబడుతుంది. ఆయన శిక్ష రద్దు చేయబడితే ఎవరు శిక్షింపబడాలి? పాపం చేసిన వాళ్ళు శిక్షింపబడాలి. పాపం చేసింది ఎవరు? నీవు, నేను. ఏమండి? పాపం ఎవరిది? నీది, నాది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే అక్కడ ఉంది, మనము పాపముల విషయమై చనిపోయి. ఏమండి? మనము మన పాపముల విషయమై ఏం చేయాలి? చనిపోవాలి. ఒకవేళ మనం చనిపోతే నీతి విషయమై జీవిస్తాం. జీవించే అవకాశం మనకుందా? లేదు. మనం చనిపోతే బ్రతికే అవకాశం మనకి లేదు. అంత శక్తి మనకి లేదు. ఎందుకంటే మనం పాపులము, దోషులము, మానవ మాత్రులము. అందుకని పాపం ఎరుగని ఆయన మన పాపాలను తన మీద వేసుకున్నాడు. బొత్సు కత్తిరించు వానిదిట గొర్రెవలే తల దించుకున్నాడు. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. మన దోషముల నిమిత్తము కొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మన పాపాలకు క్షమాపణ, స్వస్థత తీసుకొచ్చాడు. అంతేకాదండి, దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, అతడు ఏమండి తన ప్రాణమును ఏం చేశాడట? ధారపోశాడట. ఏమండి? ధారగా పోశాడు. ఎందుకోసం చెప్పండి? మన పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి అంటే రక్తం ధారలుగా కార్చాలి. ఏమండి? రక్తం ధారలుగా కార్చాలి. వాస్తవానికి మనం పాపం చేస్తే
మన పాపాల కొరకు తలంపులతో పాపాలు చేశాం. కాబట్టి ఏం చేయాలా? ఈ తల శిక్షించబడాలి. మనసుతో పాపం చేశాం కాబట్టి ఈ మనసు శిక్షించబడాలి. చేతులతో పాపాలు చేశాం కాబట్టి ఈ చేతులు శిక్షించబడాలి. కాళ్ళతో పాపాలు చేశాం కాబట్టి ఈ కాళ్ళు శిక్షించబడాలి. అయితే మనకు బదులుగా మన ప్రభువు మన తలంపుల కొరకై తలలో ముళ్ళ కిరీటం భరించాడు. మన చాటల కొరకై ఆయన చేతుల్లో చీలలో భరించాడు. మన నడతల కొరకై ఆయన కాళ్ళలో చీలలో భరించాడు. మన తలంపుల కొరకై ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిపించుకున్నాడు. నిలువెల్లా గాయాలు, నిలువెల్లా రక్తధారలుగా కార్చాడు. ఆ రక్తధారలుగా కార్చటం వలన జరిగింది ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి తప్పించబడదు. కాబట్టి ఆయన రక్తము వలన ఏం చేయబడ్డాం చెప్పండి? ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు రండి, 1 యోహాను పత్రికలో మనం చదువుకున్నాం 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతులు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయి. విన్నరా? 7వ వాక్యంలో ఉంది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. ఎవరు యేసు రక్తములో కడుగుబడతారో, యేసు రక్తంలో కడుగుబట్టం అంటే అర్థం ఏంటి? యేసు నందు విశ్వాసం ఉంచటం. యేసు నా పాపాల కొరకు చనిపోయాడు గనుక నేను పాపిని, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను. యేసయ్య నా పాపములు కడిగి ఇక ఎన్నడూ నేను పాపం చేయను, నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతానని ఒక మంచి తీర్మానం. ఈ తీర్మానం వారు చేయలే. అందుకనే ఏమండి, తబిత నోట ప్రార్థన చేసిందేమో కానీ దేవునికి స్తుతి చెల్లించాల. ఏమండి, కొర్నేలు తన నోట ప్రార్థన చేశాడేమో కానీ దేవునికి స్తుతి చెల్లించాల. దేవునికి స్తుతి మృతులు చెల్లించరు. ఎందుకంటే పాపంలో ఉన్నవారు నోరు తెరిచి ప్రభువును స్తుతించలేరు. ఏమండి, స్తుతించలేరు. ఎప్పుడైతే వాళ్ళు పేతురును పిలిపించారో, పేతురు వచ్చాడు. మొట్టమొదటగా దోర్కా దగ్గరికి వచ్చాడు. దోర్కా దగ్గరికి వచ్చి ఏం చేశాడండి? ఆమె శరీరం మీద చేతులుంచి యేసు నామమున ప్రార్థన చేశాడు. యేసు నామమున ప్రార్థన చేయగానే ఆమె బ్రతికి సజీవురాలయ్యింది. ఏమండి, ఆమె ఎంత సాక్ష్యం కలిగిందండి? దేవుని బిడ్డలారా, అక్కడ స్త్రీలంట, మీ తర్వాత చదువుకోండి, అక్కడున్న విధవరాళ్ళు స్త్రీలందరూ అంట, మాకు బట్టలు గుట్టి పెట్టింది, మాకు పరిచర్య చేసింది, మాకెంతో సాయం చేసిందని ఏడుస్తున్నారట. అందుకని దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేసి, పేతురు ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ఆమె సజీవురాలై లేచింది. ఏమండి, సజీవురాలై లేచింది. నిజమే ప్రియులారా. యేసు ప్రభువారు అన్నారు దేవుని వాక్యంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి. విన్నరా? ఆయన మాట విని ఆయన మాటకు లోబడితే ఏమండి, మరణములో నుండి ఏముందండి? జీవం ఉంది. ఈమె జీవించింది, సజీవురాలు అయ్యింది. ఇప్పుడు కొర్నేలు దగ్గరికి వెళ్దాం. కొర్నేలు దగ్గరికి వెళ్ళేటప్పటికి కొర్నేలు దగ్గర పేతురు ఏం చెప్పాడండి? మీరందరూ పాపులై ఉండగా మీ పాపాల కొరకు క్రీస్తు యేసును దైవనరుడు సిలువలో మరణించాడు గనుక మీరందరూ మీ పాపాలు ఒప్పుకొని యేసునందు విశ్వాసం ఉంచి మీ పాప విమోచన కొరకై యేసునామమున బాప్తిసం పొందండి అని చెప్పాడు. అప్పుడు కొర్నేలు బాప్తిసం పొందగానే ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది.
వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రభువును స్తుతిస్తున్నారు. ప్రభువును స్తుతిస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ధర్మకార్యాలు ఏమండి, నీతి కార్యాలు మనిషిని మోక్షానికి చేర్చలేవు. అందుకనే తబిత చనిపోయి తిరిగి బతికింది. ఈ మాట అర్థం ఏంటయ్యా అంటే, దేవుని బిడ్డలారా, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఓ చక్కని మాట ఉంది. ఏమండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి తన పనివారితో అంటాడు, ఈయన కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను. విన్నారా? చనిపోయి బ్రతికెను. తప్పిపోయాడు, ఏమండి, చనిపోయాడు. అంటే అర్థం ఏంటి? దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. నిజమే ప్రియులారా, మనకు దేవుడు కావాలి. యేసు ఇచ్చే రక్షణ కావాలి. యేసు రక్తములో కడుగబడి మారు మనసు పొంది బాప్తిసం పొందితే మాత్రమే చాలదు. పాపాలు ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎప్పుడు అలా చేస్తామో అప్పుడు మనం మృతులమో కాదు. ఏమండి, పాతాళమున నీకు స్తుతి కలగదు. ఏమన్నాడండి? పాతాళమున నీకు స్తుతి కలగదు, ఆ మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరయ్యా. అయితే నన్ను పాతాళానికి పోనీయకుండా నన్ను బ్రతికించావు. సజీవులే కదా నిన్ను స్తుతించేది. నేడు సజీవుడనై ఉన్నాను. నిజమే ప్రియులారా, మన రహస్య పాపాలను చూచి, మన జీవితంలో ఉన్న లోపాలను చూచి, మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా కానీ మన లోపల ఉన్న పాపం ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా బ్రతికినప్పటికీ ప్రభు క్షమించి మరొక సంవత్సరం మన దయాక్రీతాన్ని ఇచ్చాడు. మన ఆయుష్ పొడిగించాడు. మనల్ని సజీవులుగా చేశాడు. ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం. చనిపోయిన వారు మనకంటే పనికిమాలిన వాళ్ళేమీ కాదు. తెలియగలవాళ్లే, దాన ధర్మాలు చేసేవాళ్లే, చదువర్లే, గొప్పవాళ్లే. కానీ వాళ్ళందరికంటే ఎర్రోళమైన మనం సజీవులుగా ఉన్నామంటే కారణం ఏంటంటే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాం. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరణము తప్పించబడి, వాక్యంలో ఉంది. ఏమండి, కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? శిక్ష తప్పింది. ఏమండి, పాపం విడిపించబడింది, మరణం తప్పింది, సజీవుల గుంపులో చేర్చబడ్డాం. ఏమండి, సజీవులే కదా నిన్ను స్తుతించదురు. ఆనక ఇంకో మాట కూడా అంటాడు, నేడు నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. ఏమండి, మృతులు ప్రార్థిస్తారేమో కానీ స్తుతులు చెల్లించు. ఎందుకంటే వారు పాపంలో మృతులే, వారు మానసికంగా మృతులే. ఈ పూట వాక్యం విన్నప్పుడు ఈ స్నేహితుడా సోదరి, తబిత దోర్కాగా మారింది, కానీ రక్షణ పొందలేదు గనక ఆమె కాయిలా పడి చనిపోయింది. అయితే దేవుడు ఆమెకు ఒక మంచి అవకాశము ఇచ్చాడు. ఏమిటా అవకాశం? మరొక ఆయుష్ను ఇచ్చాడు. ఆమె తిరిగి బ్రతికింది, సజీవురాలైంది, సజీవులతో కలిసి ప్రభువును స్తుతించింది. కొర్నేలి తాను ధర్మకార్యాలు గలవాడు అని అనుకుంటున్నాడు. కానీ పేతురు రక్షణ సువార్త వినిపించినప్పుడు అతడు తన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షింపబడ్డాడు. యేసుక్రీస్తునందు బాప్తిసం పొంది పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. గొప్ప భక్తుడిగా పరలోకానికి వారసుడయ్యాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనము సజీవులమా, మృతులమా? మనలో ఇంకా పాపముందా? పాపం ఒప్పుకొని విడిచిపెట్టామా? ఏమండి, పాపం ఒప్పుకొని విడిచిపెడితే మన హృదయంలో ఎవరు ఉండాలి చెప్పండి? వాక్యంలో ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు గనక దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ఎవరండి? యేసును నమ్ముకున్న వాళ్ళు, పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందిన వారు. వారిలో ఎవరున్నారండి? పైన క్రీస్తున్నాడు, లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు. కాబట్టి వారు ఏం చేస్తారు చెప్పండి?
ఏమండి వారు ఏం చేస్తారు? మరలా పాపము చేయరు. ఏం చేస్తారు? వారు దేవునిని స్తుతిస్తారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులో చెల్లిస్తారు. ఇదే సజీవుల స్తుతులు. ఏమండి మన స్తుతులు మృతుల స్తుతుల, సజీవుల స్తుతుల? ఏమండి నేర్చుకున్న మాటలు పలుకుతాం, కానీ హృదయపూర్వకంగా ఆరాధించాలి. ప్రభువా, నేను పాపిని, నా పాపం ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. నేను కొర్నేలి వలె మారు మనసు పొంది బాప్తిస్మం పొందాను. ఇక ఎన్నడూ పాపం చేయక నీలో పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను. నన్ను దీవించినందుకై నీకు స్తోత్రాలని చెప్తారు. ఏమండి లేకపోతే ఇంకా పాపంలో ఉంటే స్తుతులు నడవవు. ఏం చేస్తాయి చెప్పండి? ఓరగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? ప్రభు మా వాళ్ళని కాపాడు, ప్రభు వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు. వాళ్ళని వీళ్ళని కాపాడుతావు, బాగానే ఉంది. నీ ఆత్మ నశించిపోతే ఏం చేస్తావు? ఏమండి ఏమండి లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, గొప్ప ధనవంతుడు. ఆ గొప్ప ధనవంతుడు ఏమనుకున్నాడంట? నా ప్రాణమా, తినుమో తాగుమో సుఖించుమో, అనేక వత్సరములకు సరిపడు సమృద్ధైన ఆస్తి నీకు సంపాదించాను అన్నట్ట. దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని గనక అడిగితే ఇవన్నీ ఏం చేస్తావు? నిజమే ప్రియులారా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం? ఈ పూట మన జీవితాన్ని ఏమండి సజీవులు లెక్కలో చేర్చి సజీవుడైన క్రీస్తును ఆరాధించే కృపనిచ్చినందుకు నిజంగా అనేక సార్లు ఎన్నో అపాయాలు, అనారోగ్యం ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా, ప్రయాణాల్లో, తగాదాల్లో, గొడవల్లో ఎన్నో అపాయాలు. కానీ ప్రతి అపాయంలో కూడా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. కాపాడిన దేవునికి కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తున్నావా? ఏదో కానుక మొఖాన ఏమండి కానుక మొఖాన పడేసినట్టు పడేస్తున్నావా? నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీకు క్షేమాన్ని ఇచ్చిన దేవుడు, నేను ఇప్పటి వరకు కాపాడుతూ సజీవులుగా చేసిన దేవుడు. ఆయనకి నీ హృదయాన్ని ఇచ్చావా? ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించావా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆయన యందు స్తుతులు చెల్లించాలని, సజీవుల స్తుతులలో పాలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.